వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పాపం ఆయన అటైర్ చూసి మోసపోయినట్టున్నారు. ఆయన జీవితం ఒక పొలిటికల్ సెటైర్ అని పాపం వాళ్ళు తెలుసుకోలేకపోయారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రాజకీయ పరిశీలకులు, నెటిజన్లు. తాజాగా గిరిజన గ్రామాల్లో ఆయన మీద గుర్రాల మీద ఊరేగుతూ నిరసన తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే పాపం ఎలక్షన్ల ముందు ఆయన హామీ ఇచ్చారు, అడవి తల్లి బాట అని. అడవి బాట అని మొత్తం అడవుల్లోకి గిరిజన గ్రామాలన్నిటికీ కనెక్ట్ చేస్తూ రోడ్లు వేయించేస్తాను అని. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మొక్కుబడిగా వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడల్లా కూడా ఒక గాంధీవాదిలాగా ఆయన లాల్చీ పైజమా ఇవన్నీ అటైర్ అంటారు దాన్ని, రూపం. ఆయన రూపాన్ని చూసి అసలు ఈయన కనుక అధికారంలోకి వస్తే మనకి ఇంకా మన గిరిజన రోడ్లన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయి అని పాపం ఆశపడిన గిరిజనులు మూకుమ్మడిగా పాపం ఆయన్ని నమ్మి ఓట్లేశారు కూటమికి. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది. సో ఆ మొహం కూడా చూడట్లేదు ఆయన. ఒక నిధులు ఇప్పటిదాకా రూపాయి నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. గత కొంతకాలం క్రితం కూడా ఒక నెల 2 నెలల క్రితం అనుకుంటా అర్ధనగ్నంగా కూడా పాపం గిరిజనులు ఒక నిరసన ప్రదర్శన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మా గోడు వినండి, మమ్మల్ని పట్టించుకోండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, రోడ్లు లేవు, ఇంకా డోలీ మూతలేంటి మాకు అని పాపం నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుర్రాల మీద ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.